నీతిగా జీవించేటువంటి వ్యక్తులు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు. అయితే ఈ చెడిపోయినటువంటి నశించినటువంటి ఈ మానవుని వెతికి రక్షించాలంటే ఏ వ్యక్తి అయితే మానవుని సృజిస్తూ వచ్చినాడో, ఏ వ్యక్తి అయితే మానవుని కలగజేస్తూ వచ్చినాడో ఆ వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. కనుక తన ప్రజలను అనగా తన స్వస్థలత చేసినటువంటి ప్రజలు లోకంలో చెడిపోయి లోకంలో దుర్మార్గంగా జీవిస్తూ తమ హృదయాన్ని చెడిపోయినదిగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను వెతికి రక్షించడానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. కనుక మనము దేవుని ప్రేమించలేదు కనుక పాపంతో ఉన్నటువంటి మనుషుడు దేవుని ప్రేమించలేడు. అయితే ఈ పాపంతో ఉన్నటువంటి మనిషిని ఆ దేవుడే ప్రేమించినాడు. ఆయనే ఈ లోకంలోనికి ఈ పాపి కొరకై వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, లోకంలో ఒక మంచి వాడిని అయితే ప్రేమించారు. ఈ లోకం అనేటువంటిది ఎంతో డబ్బు ఉన్నటువంటి వారిని ప్రేమిస్తుంది.